హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే, మనం సిమ్ కార్డ్ అనేది ఇది వరకు మనం ఏదైనా స్టోర్కి వెళ్ళా, లేకపోతే ఎవరైతే సిమ్లు అమ్ముతూ ఉంటారో రోడ్ సైడ్ కానీ, లేకపోతే సిమ్ సెంటర్స్ ఉంటాయి కదా, వాటిలోనైతే తీసుకునేటోళ్ళం అనమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుండే మనకు, కొద్దిగా రష్ ఉండడం వల్ల. అక్కడ మెయిన్గా విలేజెస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు సిటీ దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళిపోయి వాళ్ళ డాక్యుమెంట్స్ అనేవి మొత్తం తీసుకుపోయి మళ్ళీ సిమ్ కార్డ్ అనేది అక్కడ చేయించుకొని ఆ విధంగానైతే ఇబ్బంది పడుతూ ఉండేవారు అనమాట. సో ఇప్పుడు మీరు డైరెక్ట్ ఇంటికాడనే కూర్చొని మీకు కనుక ఫోన్ పే ఉన్నట్టయితే కంపల్సరీగా మీ సిమ్ కార్డ్ అనేది డైరెక్ట్ మీ ఇంటి దగ్గరకే తీసుకోవచ్చు. రీసెంట్ గా ఫోన్ పేలో ఈ ఆప్షన్ అయితే వచ్చిందనమాట. ఇది వచ్చేసి మంచి ఆప్షన్ అనమాట ఈ ఫీచర్. సో దీన్ని అయితే కంపల్సరీగా మీరు ఎప్పుడైనా సిమ్ కొనాలి అని అనుకుంటే కంపల్సరీగా చెక్అవుట్ అయితే చేయండి, లేకపోతే దీంట్లోనే ట్రై చేయండి. ఒకవేళ మీరు విలేజెస్ నుంచి వేరే సిటీకి వెళ్ళలేకపోతున్నాం అని చెప్పేసి అనుకున్నట్టయితే. సో దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోన్ పే అయితే ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కొద్దిగా అంతా కింది స్క్రోల్ చేస్తే ఇక్కడనే మీరు చూడొచ్చు గెట్ జియో సిమ్ హోమ్ డెలివర్డ్ అని చెప్పేసి ఉంది కదా, సిమ్ ఐకాన్ తో సహా ఉందన్నమాట. ఇక్కడ మీకు డైరెక్ట్ కనబడుతుంది. ఇక్కడ మీకు మోర్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఆ మోర్ ఆప్షన్ అయితే మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది మీకు. ఇక్కడ మీరు స్టార్టింగ్ లో చూసుకున్నట్టయితే గెట్ సిమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. ఈ ఫీచర్ మనకు కొత్తగా రావడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీరు దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్నగా లోడింగ్ అనేది తీసుకుంటది. సో దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా మీకు వెబ్సైట్ లకు అయితే తీసుకెళ్తాయి అనమాట. ఫోన్ పేలో ఉంటది, కాకపోతే ఈ విధంగా మనకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే జియో సిమ్ అయితే మనకు అవైలబుల్ గానైతే ఉంది. ఇక్కడ అన్లిమిటెడ్ 5G, బెటర్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్, 90 days ఆఫ్ హాట్స్టార్, అంతేకాకుండా ఫ్రీ గూగుల్ జెమినై, ఫ్రీ డోర్ స్టెప్ డెలివరీ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఈ విధంగా బెనిఫిట్స్ అయితే మీరు పొందొచ్చు ఈజీగా ఇక్కడ నుంచి అప్లై చేసుకొని. సో ఇదే విధంగా ఇక్కడ మీరు కింద చూసినట్టయితే ఎలా అప్లై చేయాలి, ఏం కథ అని చెప్పేసి కూడా మ్యాటర్ అయితే రాసి ఉందన్నమాట. సో అన్లిమిటెడ్ 5G విత్ గూగుల్ జెమినై, టాప్ OTT సబ్స్క్రిప్షన్స్ అండ్ మోర్ అని చెప్పేసి ఉంది. ఫ్రీ సిమ్, ఫ్రీ డెలివరీ. అదే కాకుండా దాని కిందనే మనకు ఈ విధంగా బుకింగ్ చేసుకునేటప్పుడు ఆన్లైన్లో మీరు కొద్దిగా ఏదైతే ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ ప్లాన్కి తగ్గట్టుగా అమౌంట్ అనేది ఉంటుంది. కాబట్టి ప్లాన్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాన్కి తగ్గట్టు మనం అమౌంట్ అనేది పే చేసుకుంటే ఆ సిమ్ అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఆ ప్లాన్ ఏదో మీరు సెలెక్ట్ చేసుకొని ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడనే మీకు కింద స్టెప్స్ కూడా చూడొచ్చు. ఓన్లీ 3 steps అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇక్కడ మీ ఫస్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ నంబరు, అంతేకాకుండా సెకండ్ స్టెప్ మీ లైవ్ ఫోటో అండ్ వీడియో ఏదైతే కేవైసీకి సంబంధించింది ఉంటుందో అది వచ్చేసి డైరెక్ట్ మన ఫోన్ ద్వారానే అయిపోతుంది. అంతేకాకుండా బై ది సెలెక్టెడ్ ప్లాన్ అండ్ వెయిట్ ఫర్ సిమ్ డెలివరీ. సో సెలెక్టెడ్ ప్లాన్ ఏదో ఒకటి మీరు చూస్ చేసుకుంటారు, అది మ్యాండేటరీ. సో ఇప్పుడు ఇవాళ రేపట్లో కూడా అందరికి అదే చేస్తారు కాబట్టి మీరు కూడా దీంట్లోకి వెళ్ళి చూస్ చేసుకొని ఆ ప్లాన్ అనేది మీరు తీసుకున్న తర్వాత మీరైతే డెలివరీకి అయితే వెయిట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ దీనికి అప్లై చేసినట్టయితే ఆల్రెడీ ఆర్డర్ ట్రాక్ హియర్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ యూజ్ చేసి మీరు ట్రాక్ అనేది చేసుకోవచ్చు ఎక్కడ ఉంది ఏం కథ సిమ్ అనేది. కొత్తగా అప్లై చేస్తే గెట్ సిమ్ అని చెప్పేసి ఉంది, ఈ ఆప్షన్ ని ప్రెస్ చేసుకుంటే ఇక్కడనైతే ఉందన్నమాట. సో ఈ విధంగా మీకు సింపుల్ గా 3 steps అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా మీ డాటా వచ్చేసి ప్రైవేట్ గా సెక్యూర్ గా అయితే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎప్పుడైతే మీరు కేవైసీ చేస్తారో అప్పుడు కావాలనుకుంటే ఈ విధంగా మీరు పైన ఆ ట్యూటోరియల్స్ కూడా చదువుకోవచ్చు అనమాట. ఏవైతే సిమ్ కి సంబంధించి ఉన్నాయో అవన్నీ డీటెయిల్స్ అయితే చదువుకోవచ్చు సింపుల్ గా. సో ఈ విధంగా కిందికి వస్తే మొబైల్ నంబర్, నేమ్, డెలివరీ పిన్ కోడ్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇవన్నీ మీరు కంప్లీట్ గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు OTP వస్తుందట. అంతేకాకుండా నేమ్ కూడా మీరు పర్ఫెక్ట్ గా ఏదైతే ఆధార్ కార్డ్ లో ఉందో అది వచ్చేసి ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. డెలివరీ పిన్ కోడ్ మీ పిన్ కోడ్ అయితే ఇచ్చేసేయండి. మీ విలేజ్ సంబంధించిన పిన్ కోడా లేకపోతే సిటీకి సంబంధించిన పిన్ కోడా అని చెప్పేసి. సో ఇక్కడ మీకు డౌట్స్ ఉన్నట్టయితే కిందికి ఈ విధంగా స్క్రోల్ చేస్తే FAQ క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు సంబంధించిన అన్ని క్వశ్చన్స్ కి సొల్యూషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మీకు ఏ డౌట్ వచ్చినా కింద మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ చెక్అవుట్ అయితే చేసుకొని మీరు అనేది సిమ్ కి అప్లై చేయాలా లేదా అని చెప్పేసి డిసైడ్ అయితే కండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మంచి ఫీచర్. సో చాలా మందికి సిమ్ కార్డ్ అనేది ఏ విధంగా తీసుకోవాలి ఏం కథ అని చెప్పేసి చాలా మందికి ఇప్పటికి తెలియదు. సో కంపల్సరీగా ఈ విధంగా మీరు ఈ స్టెప్స్ అనేవి పాటించుకుంటూ వేరు అనుకోండి, ఆటోమేటిక్గా సిమ్ కార్డ్ అనేది మీకు ఏ విధంగా తీసుకోవాలి ఏం కథ అని చెప్పేసి అర్థమైపోతుంది ఈజీగా. సో ఇది ఫ్రెండ్స్, మీరు వచ్చేసి ఈ జియో సిమ్ అయితే ఈ విధంగానైతే డోర్ స్టెప్ ద్వారానైతే మీ ఇంటికి అయితే తెప్పించుకోవచ్చు అనమాట. వితౌట్ ఎనీ ప్రెషర్, వితౌట్ ఎనీ టెన్షన్ అనమాట. డైరెక్ట్ మన ఇంటికే వచ్చేసి ఇస్తారు కాబట్టి కంపల్సరీగా మీరు ఈ విధంగానైతే అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే విలేజెస్ లో ఉంటారో, అంతేకాకుండా ఎవరైతే చాలా లాంగ్ డిస్టెన్స్ లో ఉందో ఈ సిమ్ కార్డ్ తీసుకోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఈ ఆప్షన్ అయితే ఫోన్ పే అయితే మనకు రావడం జరిగింది కాబట్టి ఉపయోగించండి. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి కుప్పలుగా మన ఛానల్లో. ఒకసారి మీకు కనుక ఫ్రీ టైం దొరికినట్టయితే చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.